వాక్యము కొరకు యెషయా గ్రంథము 60వ అధ్యాయము 18వ చరణమును చదువుదాము. ఇకను నీ దేశమున బలాత్కారమును మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అను మాట గాని నాశనము అను మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకుందువు. ప్రార్థన. పరమ తండ్రి, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఏర్పాటు స్థలము హాంపేట స్వస్తిశాలలో మీరు ఎంతగానో ప్రేమించారు. ఈ శాలలో ప్రభువా నేను కూడా వచ్చుటకు నాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. ఈరోజు నాయన శాల వ్యవస్థాపకుల చేత వాక్యమును అందించుటకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ, ప్రకటించబోతున్న వర్తమానము నీది, ప్రజలు నీవారు, నన్ను ఒక సాధనముగా వాడుకొని మీరేమో మంచి బోధకులు తండ్రి, బోధించమని సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వాడు వినులుగా కాదు, ప్రతి హృదయాంతరంగమును చూచి పదిలపరిచి బలపరిచి రాకడ బ్యాగ్ ఎక్కించి కృప దయచేయమని యేసు నామాన్ని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 18వ చరణాన్ని చదువుకున్నాం. యెషయా గ్రంథాన్ని చిన్న బైబిల్ అని పిలుస్తారు. బైబిల్ గ్రంథములో 66 పుస్తకాలుంటే యెషయా గ్రంథములో 66 అధ్యాయాలు ఉన్నాయి. అందుకని యెషయా గ్రంథాన్ని చిన్న మినీ బైబిల్ అని కూడా పిలుస్తారు. గమనించండి, చదవబడిన లేఖన భాగములో ఏమని రాయబడింది అంటే, ఇకను దేశములో ఏముందంట, బలాత్కారమను మాట కానీ వినబడదు, సరిహద్దులలో పాడు అను మాట కానీ నాశనమను మాట కానీ వినబడదు. అంటే అర్థమేంటి? ఏవో కొన్ని మాటలు వినబడుతున్నాయి. ఆ మాటలు వినసొంపైన మాటలు కాదు, ఆ మాటలు వినగలిగే మాటలు కాదు, దాన్ని తిరిగి ఇతరులకు చెప్పే మాటలు కాదు. వినబడుతున్నాయా మీ ఇంట్లో? ఇక్కడ గమనించిన వారమైతే దేశము అనగా మనమే. ఒక కవి కూడా ఇలా అన్నాడు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుష్యులోయ్. అనగా అక్కడ దేశము పేరు తీసి నీ పేరు, నీ ఇంటి పేరు పెట్టుకొని ఇలా అనుకోండి. మనం లేచిన మొదలుకొని మన ఇంటిలో ఏమి వినబడుతున్నాయి? భార్యాభర్తల మధ్య అసమాధానం పడడం వల్ల, సమాధానం లేకపోవడం వల్ల గొడవలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అక్క చెండుల మధ్య గొడవలు, బూతు మాటలు. నాకు నయ్యగారు చెప్పారు కదా, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అన్నట్లుగా చుట్టుపక్కల వారి వల్ల గొడవలు. కొంతమంది అంటారు లేచినది మొదలుకొని ఎన్నో ఎన్నో మాటలు వినబడుతున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే నీ గురించి ఏం వినబడుతుంది? ఇలా నేను పలకకూడదు కానీ వేదిక మీద నుండి, ఎందుకు బ్రతుకున్నావు, నీ వల్ల మేము చూడు ఎన్ని బాధలు పడుతున్నావు, నీకు వచ్చిన రోగం, నువ్వు చేసిన అప్పులు, నువ్వు కలిగి ఉన్న దుస్థితి. ఈరోజు ఒకప్పుడు నీ పరిస్థితి బాగుండొచ్చేమో, ఈరోజు నీ పరిస్థితి బాలా. అందుకని కన్నవారు, కట్టుకున్నవారు, బంధువులు, రక్త సంబంధులు ఎన్నెన్ని మాటలు అంటున్నారో నిన్ను. ఈరోజు ఆ మాటలు పడలేక ఎవరో చెప్పగా ఈ శాలకొచ్చి ఇలా కూర్చొని దేవుని వాక్యం వింటున్నావేమో, నిందించేవారి మధ్య నుంచి ఈ మాటలు వింటూ ఉన్నావేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇక నుంచి వినబడదు. ఏమి వినబడదు అంటే 3 పేర్లు చెప్పాడు. 1 బలాత్కారము, 2 నాశనము, 3 పాడు. చూడండి, కొంతమంది లేచిన మొదలుకొని మనం గమనించిన వారమైతే బూతు మాటలు, ఎంత సంపాదించినా కొంతమంది చూడండి
లేవు 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 అంటూ ఏమండి పేదేడుపులు చాలా వింటూ ఉంటాం. ఈరోజు దేవుడు మాటిస్తున్నాడు, నీ ఇంటిలో వినబడనివి కొన్ని ఉంటున్నాయి. అందులో ఒకటి ఈరోజు నేను మీ ముందు చెప్పి నా వాక్యాన్ని ముగిస్తాను. ఇందులో మనకి బాగా అలవాటైన పదం ఏంటంటే పాడు. చెప్పండి ఏంటంట? ఇలా అనుకుందామా, ఇది మొదలుకొని ఇక నుంచి నీ ఇంటిలో నీ మీద నీ అయిన వారు పాడుదానా పాపిష్టిదానా అని పలుకుతున్న భయంకరమైన పాడు మాటలు ఇక నీ మీద కానీ నీ ఇంటి మీద కానీ నీ మీద కానీ దేవుడు పలకకుండా చేయునుగాక. ఏమో అంత గట్టిగా అంటున్నారా? అంత బాధతో ఈరోజు వాక్యం వింటున్నావా? ఎందుకు ఈరోజు అంత ఇది? ఏమండి అసలు మనల్ని పాడు చేసేది ఎవరు? మనం ఆ మాటలు పడ్డానికి గల కారణాలు ఏంటి అని మనం కొన్ని నిమిషాలు ఆగి ఆలోచించాలి. చూడండి, వాక్యము ధ్యానించినప్పుడు మనము కూడా కొన్ని పాడు చేస్తూ ఉంటాం. నాకు ఎవరో ఈ మాట చెప్తే నేను విన్నాను. కొంతమంది అంట మెల్లో హారాలు, మంచాలు, కొన్ని వాటిని ఆ పితరుల కాలం నుంచి తీసుకొని వస్తారంట. చూడండి, పెళ్ళైన కొత్తలో ఒకవేళ ఎవరికైనా మీలో తెలుసుంటే ఈ మాటలు, ఇది మా అమ్మమ్మ నక్లెస్ హారం అండి, ఇది వాళ్ళ కోడలికి ఇచ్చింది, వాళ్ళ కోడల నుంచి నాకు ఇచ్చారు, నాకు నుంచి నీకు ఇస్తున్నాను, నీ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? నీ కోడలికి, నీ తరము, నీ పిల్లలకి వెళ్ళాలి అని కొంతమంది దాచుకుంటూ వస్తారు. కానీ కొంతమంది చూడండి మధ్యలో వాటిని పాడు చేసేసి అమ్మేసుకొని ఇక నెక్స్ట్ తరానికి మనం ఏమిస్తాము అంటే ఒట్టి చేతులే. కొంతమంది మనం చూసిన వారి మీద దేశాన్ని చూద్దాం. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా చుట్టూ పంట పొలాలు కనబడుతున్నాయి. ఇంకా గట్టిగా మనం 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూస్తే మొత్తం చెరువులు అయిపోతాయి. కారణం ఏంటి? వ్యవసాయం చేయలేక చాలామంది చేసే పని ఏంటంటే దాన్ని చెరువులకు తవ్వించుకొని బాగా సంపాదిద్దాంలే అని చెప్పి అనుకుంటున్నారు. కానీ నెక్స్ట్ జనరేషన్కి వారు ఏమిస్తున్నారయ్యా అంటే పాడైపోయిన వాటిని ఇస్తున్నారు. ఇప్పటికే మనము నీళ్ళని పాడు చేసుకున్నాం, అందుకని క్యానుల్లో పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకొన్ని రోజులు ఆగితే గాలిని పాడు చేసుకుంటున్నాం, ఇంకొన్ని రోజులు ఆగితే సంస్కృతిని, ఇంకొన్ని రోజులు ఆగితే సమస్తాన్ని పాడు చేసుకునే పరిస్థితికి వచ్చేసాం. ఈ పాడు అనే మాట నీలో వినకూడదు అంటే మొట్టమొదటిగా నీలో పాడైపోయిన కొన్ని వాటిని మనం తీయవలసిన వారమై ఉన్నాం. అసలు ఒక దేశము ఎప్పుడు పాడైపోతుంది అని మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనం మనం చదివితే అక్కడ రాయబడుతున్న మాట, వచ్చాను. చాలండి, గమనించండి. ఆది కాండము 41:30 చదివితే ముందు మీకు అర్థమైంది. ఆది కాండము 41:30 కరువు వలన దేశము పాడైపోయాను. దేని వల్ల దేశం పాడైపోతుందంటండి? కరువుల వల్ల దేశము పాడైపోతుంది. కరువులు ఎందుకు వస్తున్నాయంటే ఇందాక చదువుకున్న న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయంలో అధికారం కోసం, ఈరోజు జనులు అధికారాల కోసం మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఇలా ఉంచుతాం, అలా చేస్తాం అంటూ అభివృద్ధిని చూడలేక కరువు తాండవిస్తుంది. మనం కొన్ని సంవత్సరాల క్రితం లేదా కొన్ని నెలల క్రితం పేపర్లు వెనక్కి తిరిగేస్తే శ్రీలంక, హర్యానా వంటి ప్రాంతాల్లో కరువుకి వెళ్ళిపోయారు. కరువు అక్కడికి స్థితిలోకి వెళ్ళిపోయారు. తింటాకి తిండి లేని పరిస్థితికి వచ్చేసారు. కారణం ఏంటయ్యా అంటే అధికారాల కోసం, పదవుల కోసం, ఆధిపత్యం కోసం ఏమండి వెంపర్లాడి నాయకులు చేసిన పని ఏంటయ్యా అంటే అభివృద్ధిని కనపరచక దేశంలో కరువుని చూపించిన వారై ఉన్నారు. రెండోది మనం చూస్తే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 4వ వచనం ప్రకారం మనం చూస్తే లంచాలు తీసుకోవడం వల్ల కూడా దేశంలో పాడైపోయిన అనుభవాలు మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఉదాహరణలే. కానీ దేవుడు మనకి మాటిస్తున్న మాట ఏంటో తెలుసు. ఈరోజు దేశములో పాడు అనే మాట నేను లేకుండా చేయాలి.
రక్షణ నీకు ప్రాకారం అవ్వాలి, ప్రఖ్యాతి నీకు గుమ్మం అవ్వాలి అని అంటే మన జీవితంలో పాడు చేసుకున్న వాటిని మనం మెరుగుపరుచుకుంటే పాడైపోయిన మన స్థితిని దేవుడు మళ్ళీ బాగు చేయునుగాక. దేశాన్ని తిరిగి బాగు చేసుకున్నట్లు నీ కుటుంబాన్ని, నీ పరిస్థితిని, నీ సమస్తమును నా దేవుడు చేసే పని ఏంటో తెలుసా? పాడు అనే మాట వినబడకుండా, నాశనం అనే మాట వినబడకుండా, బలత్కారం అనే మాట వినబడకుండా నా దేవుడు మిమ్మల్ని అందరినీ సరిచేయునుగాక, మీ పరిస్థితి సరిచేయునుగాక, నీ ప్రతి అవసరాలను సరిచేసి ఇది మొదలుకొని నీ మీద ఆశీర్వాదపు దీవెనలను కుమ్మరించునుగాక. చదువుకున్నాం రండి. మొట్టమొదటిగా దేశములో లేదా మనలను పాడు చేసే అవేమిటో మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం గమనించిన వారమైతే చదవండి, మీకా గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనము. మీకా గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనమును మనం చదవగలిగితే అక్కడ రాస్తూ అంటున్నాడు, 6:13 కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపముల బట్టి నిన్ను పాడు చేసి మొత్తెదును. మొదటి మాట చెప్తున్నాడు చూడండి. ఎందుకు ఇలా పాడైపోయావు అని ఒకవేళ ఎవరైనా నిన్ను అడిగి నీ బ్రతుకు సరిచేస్తాను అంటే చేయవలసిన మొదటి పని ఏంటో తెలుసా? నిన్ను పాడు చేసేది బయట నుంచి వచ్చేవాళ్ళు కాదు, నీకు నువ్వే పాడు చేసుకున్న మొదటి మాట పాపము. పాప రోగము నిన్ను పాడు చేస్తుంది. ఈరోజు నీ బిడ్డలు అలా అన్నారు అంటే, నీ కుటుంబ సభ్యులు నిన్ను అలా అన్నారు అంటే నువ్వు చేసిన పాపం కాదా? భర్తకు తెలియకుండా చేసిన పాపం, భార్యకు తెలియకుండా చేసిన పాపం, తల్లిదండ్రులకు తెలియకుండా చేసిన పాపం. ఈరోజు మనుషులు పాపాలకి మూట కట్టి ఇదిగో ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఎలా పాపం చేయాలో చూసి నేర్చుకుంటున్నారు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆయన ఒకసారి నేను అలా ఫోన్ రీల్ అలా చూస్తూ ఉంటే ఒక ఆయన ఒక న్యూస్ రాశాడు. ఏమో తెలుసా? పలానా సీరియల్ చూస్తే భర్తను ఎలా హింసించాలో తెలుస్తుంది, పలానా సీరియల్ చూస్తే అత్తను ఎలాగా రాచి రంపాలు పెట్టాలో తెలుస్తుంది, పలానా సీరియల్ చూస్తే కోడల్ని ఎలా రాచి రంపాలు పెట్టాలో తెలుస్తుంది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, సోషల్ మీడియా అంతా కూడా పాపిష్టిమైన లోకముతో నిండిపోయింది. ఇలా చెప్పనివ్వండి ఓ మాట. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో అన్యోన్య దాంపత్యం కలిగి ఊరు చివరన ఒక చక్కని స్థలం కొనుక్కొని ఇల్లు కట్టించుకొని భార్యాభర్తలు కలిసి జీవిస్తున్నారు. వారికి 5 సంవత్సరాల తర్వాత అల్లారు ముద్దుగా దేవుడు ఒక బిడ్డనిచ్చాడు, కుమారుణ్ణి. ఆ కొడుకు చక్కగా ఎదుగుచు 6 సంవత్సరాల నుంచి 7-8 సంవత్సరాలు వయసుకు వచ్చాడు. భర్త పొద్దున్నే వెళ్ళిపోవడం, సాయంత్రం ఎప్పుడో రావడం. భార్య అందంట కదా, ఏవండి మీరు పొద్దున్నే వెళ్తున్నారు, సాయంత్రం ఎప్పుడో వస్తున్నాడు. పిల్లోడు కూడా పొద్దున్నే 9ంటికి స్కూల్కి వెళ్ళిపోతున్నాడు, సాయంత్రం ఎప్పుడో వస్తున్నాడు, నాకేమీ తొయ్యట్లేదండి అని అంటే భార్యకు కొంచెం ఆ ఒంటరితనం పోవాలని చెప్పి సెల్ ఫోన్ కొనిచ్చాడంట. ఆ సెల్ ఫోన్ చూసిన ఆమె, గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఉదయం కానించి సాయంకాలం దాకా భర్త వెళ్ళిపోయి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత భర్త పిల్లలు ఆ ఫోన్ చూడడం మొదలుపెట్టిందంట. చూస్తుంది, కాలం గడుస్తుంది. ఒకానొక సమయమున పిల్లవాడు స్కూల్ నుంచి వచ్చాడు, మధ్యాహ్నం భోజనం చేద్దామని వచ్చాడు. భోజనం చేసి తల్లి ఆ కొడుకుని పంపించేస్తూ ఉంది. ఆ పంపించేస్తున్న సమయంలో ఆ కొడుకు గమనించాడు, తండ్రి కాకుండా ఎవడో మగ పురుషుడు ఆ ఇంట్లో ఉండడం. అమ్మ ఎవరు ఆయన అని అడిగితే, మరి అంకుల్ రా అని చెప్పి, సరే నీకు స్కూల్కి టైం అవుతుంది నువ్వు వెళ్ళిపో అంది. కొడుకు వెళ్తూ అన్నాడు, సాయంత్రం నాన్న వచ్చాక అంకుల్ వచ్చాడని చెబుతానండి, నాన్నకి అంకుల్ వచ్చాడని చెబుతాను అనగానే తల్లికి ఎక్కడ లేని భయం వచ్చింది. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సరే స్కూల్కి వెళ్ళిపోయిన పిల్లవాడు లేదా కొంతకాలం గడిచిన తర్వాత సాయంత్రం
4 అయింది, స్కూల్ నుంచి పిల్లోడు రాలేదు. 6 అయింది, పిల్లోడు కనబట్టలా. 7 అయింది, పిల్లోడు కనబట్టలా. భర్త వచ్చాడు, పిల్లోడు కనబట్టలేదండి అని చెప్పింది. వెతికారు, పోలీసు కేసు ఇచ్చారు. అన్నీ జరిగిన తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే, ఎప్పుడైతే పిల్లవాడు అంకుల్ గురించి నాన్నకు చెబుతానన్నాడో, స్కూల్కి పంపిస్తూ తన కుమారుణ్ణి వెనక నుంచి కొట్టి చంపి గోతిలో కప్పెట్టి తన కన్న కొడుకుని తన భర్తకి చెబుతాడేమోనని, తన పాపిష్టి యొక్క ప్రవర్తన బట్టి, పాపిష్టి పనులు చెబుతాడేమోననే ఉద్దేశంతో కన్న కొడుకుని హతకార్చింది తల్లి. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటూ ఉండగా నువ్వు చేసిన పాపం ఏంటి, నువ్వు చేసిన దోషం ఏంటి? ఎవరికి తెలియట్లేదులే నేను చేసిన పాపం, ఎవరికి తెలియదులే నేను చేసినది. 3వ కంటికి కూడా తెలియకూడదు అనుకున్నాడు దావీదు. కానీ 3 నెలల తర్వాత కౌరు వచ్చింది. ఉరియా భార్య బత్షెబా కడుపుతో ఉందంట. ఏదో కక్కుర్తుపడ్డాడు, తొందరపడ్డాడు. కానీ తను చేసిన పాపం పొలముగా బయటకు వచ్చింది. అది విస్తరించబోతున్నప్పుడు ఏం చేశాడు? ఉరియాని చంపించేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుల జీవితంలో కానివ్వండి, నేటి మన జీవితంలో కానీ కుటుంబాలు ఎక్కడ పాడైపోతున్నావయ్యా అంటే పాపము వలనే. ఆ పాపం అనేది సాతానుడు ఎంత భయంకరం అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము కాలంలోనే తోటలో మొదలుపెట్టాడు ఆ పాపాన్ని. పాపం ఎలా ఉంటుంది? చూడడానికి భయంకరంగా కాదు, చూడడానికి ఎబ్బెట్టి కాదు. మీరు ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనం చదువుకుంటే, చూపునకు రమ్యమైనది, తాకడానికి కానీ కొయ్యడానికి కానీ ఆ చెట్టు ఫలమంట రమ్యముగాను అందముగాను సౌందర్యముగాను కనబడిందంట. ఈరోజు పాపం కూడా అందంగా కనబడుతుంది. టీవీ పెడితే ఏమండి, సినిమాలు సీరియళ్ళు చెడ్డగా ఉంటాయా? ఎంత అందంగా పొట్టు పొట్టు డ్రెస్ వేసుకొని ఎంత సౌందర్యంగా ఉన్నట్టు అనిపిస్తాయి. కానీ అది పాపం. మీకు తెలుసా, క్రైస్తవులను మనుషులు పాపములో పడివేయడానికి సాతానుడు చేసిన ప్రయత్నాలు. ఒకప్పుడు అంటే మనం సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూస్తున్న మనము, క్రైస్తత్వం వచ్చిన తర్వాత సినిమాలు చూడట్లేదని చెప్పి వెండి తెరను తీసివేసి, ఆలోచన చేయండి ప్రియులారా, ఆ వెండి తెర అనే దానిని ఎవరు వెళ్తలేదని, క్రైస్తవులందరూ సినిమా హాల్కి రావట్లేదని వెంటనే వాడు ఏం కనిపెట్టాడంటే టీవీని కనిపెట్టాడు. ఆలోచన చేయండి, దాని పేరు బుల్లి తెర. మీరు గమనించారా? సినిమా హాల్కి వెళ్తే వెండి తెర అని చెప్పి ఏమిటి టీవీలు కనిపెట్టి ఇంట్లో ప్రతి వాడి ఇంట్లో టీవీలు ఉంటాయి ఖచ్చితంగా, తప్పు లేదు. కానీ ఏం చూస్తున్నాం? వెండి తెరకి వెళ్తలేదని చెప్పి ఏమండి ఈ యొక్క చిట్టి తెరని కనిపెట్టాడు. ఇప్పుడు కూడా చాలామంది క్రైస్తత్వంలో ఇలాంటి బోధల వల్ల, ఇలాంటి దైవ సేవకుల వల్ల వాక్యాన్ని బోధిస్తూ మీరు చేసేది పాపం, పాపానికి దూరంగా ఉండండి అని చెప్పడం వల్ల చాలామంది టీవీలు కొనడం మానేశారంట. అందుకనే వాడు చక్కగా మొదలెట్టాడు చిట్టి తెర. ఏంటిది? మొబైల్స్. ఈరోజు ఫోన్ లేని వాడు ఎవడైనా ఉన్నాడా? ఏమండి దీని పేరు చిట్టి తెర. ఎన్ని రహస్యమైన వాటిని చూడొచ్చో. ఏమండి టీవీ పెడితే నలుగురు కూర్చొని చూడొచ్చేమో, కానీ ఏమండి ఎక్కడికి వెళ్ళినా మీరు చూడండి ప్రయాణాల్లో ఇదొకటి ఉంటే చాలు, మనుషులతో పని లేదు. పాపానికి ఈరోజు సాతానుడు ఎంతెంత అవకాశాలు తీసుకొస్తున్నాడో. మరి ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నీ అయిన వారు అంటున్నారు అంటే, అయిన వారు నిన్ను తిడుతున్నారంటే, ఈరోజు ఫోన్లు చూసి పాడైపోయిన వారు లేరా? సినిమాలు చూసి పాడైపోయిన వారు లేరా? ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా చంపాలో, ఒక వ్యక్తిని ఎలా నాశనం చేయాలో ప్రతీది కూడా ఈ మొబైల్స్లో నేర్పించడం బహు దుఃఖాకరం. అందుకని బైబిల్ చెప్తుంది, నిన్ను పాడు చేసేది మరి ఏదో కాదు, నీ పాపమే నిన్ను పాడు చేస్తుంది. అందుకనే నీ దేశంలో పాపం అనే పాడు వినబడకూడదంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఏదైతే నిన్ను పాపంలో పడివేస్తుందో వాటికి నువ్వు దూరంగా ఉండాలి ఈ రోజు నుంచి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫోన్ ఎంత ప్రయోజనమో అంత బాధాకరమైపోయింది. ఈ మధ్యకాలంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక చోటకి వెళ్ళాను. ఆ చోటకి వెళ్ళినప్పుడు ఒక ఆయనతో నాకు పరిచయం అయింది. వెంటనే మనం ఏం చేస్తామంటే, అయ్యగారు మీ ఫోన్ నెంబర్ చెప్పండి, లేదా నేను మిస్డ్ కాల్ ఇస్తాను మీ ఫోన్ అంటే, ఆయన నాతో చక్కని మాట అన్నాడండి. నాకే చంప చెల్లు అనిపించినట్టు అనిపించింది. ఏంటా మాట తెలుసా? చర్చికి వచ్చినప్పుడు ఫోన్ తాకూడదు కదా పాస్టర్ గారు అన్నాడు. ఏంటంట, మనం చర్చికి వచ్చినప్పుడు ఫోన్ తాకూడదు కదండి. అది ఎందుకండి? మనకి బైబిల్ కదా మన చేతిలో ఉండాల్సింది. అందుకనే నేను మందిరానికి వచ్చినప్పుడు ఫోన్ తీసుకురానండి అన్నాడు. నాకు అప్పుడు ఏమనిపించిందంటే, అసలు మనం ఇది కదా క్రైస్తత్వం అంటే.
మనుషులు పాడు చేసేదాన్ని దూరం పెట్టాల్సింది ఈరోజు దగ్గరగా హత్తుకునేంతగా దగ్గరికి చేరడం ఒక దుఃఖాకరం. ఈరోజు నువ్వు పాడు చేసేది, దేశాన్ని పాడు చేసేది ఏంటి అంటే పాపము. అందుకని దేవుడు అన్నాడు, పాపములకు దూరం కొట్టుటకు, పరిశుద్ధతకు దగ్గర ఉండటకు ప్రతివాడు వాక్యములు చదవండి. దైవజనులు దేవదాస్ శేఖరో చక్కని మాట చెప్పారు. ప్రార్థన చేస్తేనంట ఇల్లు కాపాడబడుతుందంట, వాక్యం చదివితే ఒళ్ళు కాపాడబడుతుంది. ఏంటంట? ప్రార్థన చేస్తే ఇల్లు కాపాడబడుతుందేమో, కానీ వాక్యం చదివితే ప్రతిరోజు ఒళ్ళు కాపాడబడుతుంది. అయ్యో అపవిత్రత నాకు అంటకూడదు, అపవిత్రమైన పనులు నేను చేయకూడదు, అపవిత్రమైన వాటికి నేను దూరంగా ఉండాలని యేసేపు మనకు కనబడతాడు. దానియేలు అంటాడు కదా, భోజనము చేసి నా శరీరమును అపవిత్రపరచుకోలేను. యేసేపు అంటాడు కదా, వ్యభిచారము చేసి నా శరీరమును అపవిత్రపరచుకోలేను. ఏమంటాడు కదా 31వ మొదటి వచనములో, నేను పరస్త్రీని చూసి నా కళ్ళును అపవిత్రపరచుకోలేను. భక్తులు ఎంతోమంది ఎన్నో నియమాలు నిబంధనలు పెట్టుకొని పాపానికి దూరంగా ఉంటే, మనమేమో పాపిష్టి లోకములో పాపిష్టి కార్యాలకు అవకాశం ఇస్తూ పాపానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామే, గమనించండి. కాబట్టి గమనించిన దేవుని బిడ్డలారా, మొదటి మాట, నిన్ను నన్ను పాడు చేసేదాన్ని ఏమిటి అంటే పాపము. దానికి దూరంగా ఉండాలి. పాపానికి, పాపిష్టి కార్యానికి దూరంగా ఉండగలిగితే అది నిన్ను పాడు చేయదు. పాడు అనే మాట నీ దేశంలో వినబడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండో మాట దగ్గరికి వస్తున్నాను ప్రేమ దేవుని బిడ్డలారా, చదవండి. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 29-30 వచనములు. యెహెజ్కేలు గ్రంథము, మీరు పోవచ్చున్న అడిగి తిని ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ పితరుల నీతిని 22, 29, 30 గారు 22వ అధ్యాయము 29, 30. నేను 30 చదువుతున్నాను, మీకు అర్థమైనట్లుగా ఉంటుంది. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడని నేను ఎంత విచారించినను ఒక్కడును కనబడలేదు. దేశము పాడైపోతుందంట. ఈ దేశము పాడైపోతున్న దేశములకు 2 పనులు చేయాలంట. ఏంటా పని అంటే, ప్రాకారమును దిట్టపరచాలి, రెండవది బద్దలైన సందులో నిలబడాలి. కట్టేవాడు కావాలి, కాపలా కాసేవాడు కావాలి. అనగా దేన్ని చూపిస్తుంది అంటే ప్రార్థన జీవితాన్ని చూపిస్తుంది. వాడు నన్ను ఇలా అంటున్నారని కొడుకుకు ఫోన్ చేసి చెప్తాం, పలానా ఆమె నన్ను ఇలా అంటుందని కూతురికి ఫోన్ చేసి చెప్పుకుంటాం ప్రతిరోజు. కానీ ఏ రోజైనా ప్రభువా ఏంటి నాకు ఈ పరిస్థితి, కన్న కొడుకే నన్ను ఇలా అంటున్నాడు, కన్న కూతురు ఎలా అంటుంది, కోడలు ఎలా అంటుంది అని ఏ రోజైనా మోకరించి ప్రార్థన చేసావా? ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డల కష్టాలు రాగానే ఏమండి బిడ్డలకు ఫోన్లు చేస్తాం, అయిన వారికి ఫోన్ చేస్తాం, రక్త సంబంధులకు ఫోన్ చేస్తాం. కానీ ఇర్మియా గ్రంథం 33:3 ప్రకారం నన్ను అడుగుము, బైబిల్ తెలియజేస్తుంది, దేవునికి మొరపెట్టుము, ఆయన నీకు గొప్ప కార్యములు చేయువాడై ఉన్నాడు. ఈరోజు చాలామందికి మోకాళ్ళ జీవితం కరువైపోయింది. నిన్ను నీవు కట్టుకోవాలి, నిన్ను నువ్వు కాపలా కాసుకునేది ఏంటో తెలుసా? ప్రార్థనే. ఒక మహాభక్తుడు అన్నాడు, ఉదయకాలమందు చేసే ప్రార్థన అంట తాళపు చెవి లాంటిదంట. చెప్పండి ఇది ఉదయకాలమందు మార్నింగ్ ప్రేయర్ ఈస్ ఎ కీ చైన్. ఎన్నో తాళాలు ఉంటాయి అంటే అడ్డులు, రోగాలు, వ్యాధులు, సమస్యలు, ఇబ్బందులు. ఉదయం తలుపు తెరిచిన కాడి నుంచి అప్పులోడు వచ్చి నిలబడతాడు, అమ్మా నీ రోగం బాగోలేదంట కదా, ఇదిగో ఇంజెక్షన్ అని చెప్పి రోగాలను నయం చేసే డాక్టర్ వచ్చి నిలబడతాడు. మనం గమనించిన వారమైతే లేచిన వదులుకొని ఎన్నో ఆటంకాలు. బైబిల్ చెప్తుంది ఉదయకాలం ముందు మనం ప్రార్థన చేస్తేనంట తాళపు చెవి. ప్రతి తాళానికి ప్రార్థనే తాళపు చెవి, ప్రతి సమస్యకు ప్రార్థనే తాళపు చెవి. ఈ తాళపు చెవితో ఏ సమస్యలైనా మనం తీసుకోవచ్చు. ఒక ఆయన అన్నాడు, ద పవర్ఫుల్ వెపన్ ఇన్ ది వరల్డ్ ఈజ్ ప్రేయర్.
ప్రపంచంలో కంటికి కనబడని ఆయుధం, గొప్ప ఆయుధం, అణుబాంబు కంటే గొప్పదేదైనా ఉంది అంటే అది ప్రార్థనే. ఈరోజు చాలామంది ప్రార్థించడం మర్చిపోతున్నాం. దైవజనులు అన్నారు, మంచము దిగగానే ఏం చేయాలంట? చీపురు కట్టబట్టుకోండి అన్నారా? మంచము దిగగానే మోకరించమన్నారు. కాలకృత్యములు తీర్చుకున్న మనము మంచము దిగగానే దేవునికి ప్రార్థన చేయాలి. ఇలా నేను చెప్తాను, నా క్రైస్తవ జీవితంలో నేను మా సాక్ష్యం చెప్పగలను. 4 గోడల మధ్య ప్రార్థన చేసేవాడు 4 దిక్కుల్లో నిలబడతాడు. ఎక్కడో కైకలూరు పట్టణంలో అన్యుల కుటుంబంలో పుట్టిన నేను, మా అసలు కైకలూరు. దేవుడు నన్ను ప్రియమైన దేవుని బిడ్డలారా పిలిచాడు. సేవకు పిలిస్తే ఏలూరు దగ్గర పెదపాడు మండలం వీరమ్మగుంట ప్రాంతానికి వచ్చాను. తల్లిదండ్రులు విడిచి వచ్చేసాను. కట్టుకున్న భార్యతో వచ్చేసాను. దేవుడు నాకు 2 బిడ్డలు ఇచ్చారు. ఏం చేయాలో తెలియదు. పరిచర్య మాకు రాదు, వాక్యం చెప్పడం రాదు, ఏది మాకు తెలియదు. దేవుడు పిలిచాడు, వచ్చేసాను. భక్తులు మాకు నేర్పారు మోకాళ్ళ ప్రార్థనే. నువ్వెంత ప్రార్థన చేస్తే అంత గొప్ప కార్యాలు, సంఘం అభివృద్ధి, వాక్య ధ్యానం, పరిశుద్ధత ఏమీ నేర్చుకోవాలా. గమనించండి, వచ్చాను, మోకరించాను, ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవాడిని. ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నాకు వసంతవాడు ఇచ్చాడు, తర్వాత ఈదుల కొంట ఇచ్చాడు, ఇప్పుడు కొత్తూరు. 4 సంఘాలను దేవుడు నాకు ఇచ్చిన వారై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఈరోజు 4 దిక్కుల అనేక ప్రాంతాలకు వెళ్ళడానికి అవకాశం ఇచ్చారు. ఒకప్పుడు పెదపాడు మండలంలో నేనంటే తెలియని వారు ఉన్నారు. ఈరోజు నేనంటే తెలియని వారు లేనంతగా దేవుడు మార్చారు. అంతెందుకండి, కైకలూరులో పుట్టిన నేను వీరమ్మగుంటలో సేవకు వస్తే ఈరోజు మీ ముందు వాక్యం చెప్తున్నాను. అది దేవుని కృప. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఏమిటి, ఎక్కడ కైకలూరు, ఎక్కడ ఏలూరు, ఎక్కడ గుంటూరు. మా నాన్నగారు నన్ను కైకలూరు దాటించి ఎప్పుడు బయటికి తీసుకెళ్ళేవారు కాదు. ఎక్కడికైనా తీసుకెళ్ళినా పొద్దున్న తీసుకెళ్ళి సాయంత్రం తీసుకొచ్చేసేవారు చుట్టాలింటికి. కానీ ఈరోజు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత దేవుడు ద్వారాలు తెరిచారు. ఏ ప్రాంతంలో నేను ఎరగని ప్రాంతాలకి, నేను తెలియని ప్రాంతాలకి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృప. కారణం ఏంటి అంటే ప్రార్థనే. ఉదయకాలం వద్ద ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. 4 గోడల మధ్య ప్రార్థన చేయండి. సిగ్గుపడద్దు. ప్రభు పాదాలు పట్టుకోండి. 4 గోడల మధ్య దేవుడు 4 దిక్కుల్లో నేను నిలుపుతాడు. ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ చూస్తావు, ఎక్కడికి వెళ్ళినా నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు. కారణం ఏంటి తెలుసా? ప్రార్థనకి మించిన ఆయుధం మరొకటి లేదు. ఉదయకాలం వద్ద ప్రార్థన తాళపు చెవైతే, రాత్రి కాలం వద్ద ప్రార్థన గొళ్ళెం. ఏంటి, మన ఇంట్లో గొళ్ళు వేసుకుని పడుకున్నాం అనుకోండి, ఏ తెగులు సమీపించదు, ఏ జంతువులు రావు, ఏ ఇబ్బంది రాదు, ఏది తోసుకొని రాలేదు. ఎందుకంటే ఏం వేసేస్తాం? గొళ్ళెము వేసేస్తాం. నీ జీవితంలో ఉదయం సక్సెస్ చూడాలంటే ప్రేయర్, రాత్రి కాలమందు నీవు వాచ్మెన్లా కాపలా కాయాలంటే ప్రేయర్. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు బలాత్కారం అనే మాట ఎందుకు వినబడుతుంది అంటే బైబిల్ చెప్తుంది కదా, దేశం కోసం ప్రార్థించేవారు, తమ సుప్రయోజనాల కోసం ప్రార్థించేవారు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించేవారు లేరు. కానీ దేవుడి సృష్టిశాలను దైవజనులకు ఇచ్చిన భారం అండి. ఇది సాదాసీదా విషయం కాదు. చాలా పని చేయాలి అంటే అది గొప్ప ఆశీర్వాదం. అందుకే ఎన్నో మిషన్లు భూలోకంలో ఉన్నప్పటికీ, దేవుడు బైబిల్ మిషన్ ఏర్పాటు చేసి ఎన్నో సంఘాలు, మందిరాలు ఉన్నప్పటికీ ఎవ్వరూ పెట్టని మొదటిది స్వస్తిశాల. దైవజనులు దేవదాస్ సాయి గారు స్థాపించిన తర్వాతే ఈరోజు మేము కూడా స్వస్తిస్తాలండి, మేము కూడా శాల పెట్టుకున్నామండి అంటున్నారు. అది స్థాపించింది దైవజనులే. స్వస్తిశాలలో అనేకులు రోగులు వస్తారు, అనేకులు సమస్యలతో వస్తారు. ప్రతి వారి సమస్యలు తీరాలి అంటే ఆ దైవజనుడు బలమైన ప్రార్థనా పరులై ఉండాలి. అప్పుడే చాలా సక్సెస్ అవుతుంది, పరిచర్య సక్సెస్ అవుతుంది, అభివృద్ధి అవుతుంది. దాన్ని బట్టి నేను చెప్పగలను, దైవజనులు రెవరెండ్ డాక్టర్ అబ్దుల్ రజాక్ బాషాయ్ గారు మంచి ప్రార్థనా పరులు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే భారభరితమైన పరిచర్యను దైవజనులు భుజాల మీద మోయడానికి ఇష్టపడ్డారు, మోస్తున్నారు, మీకోసం ప్రార్థిస్తున్నారు. ఈరోజు మనం నిలబడి గొప్ప సాక్ష్యములు చెబుతున్నాము అంటే మన కోసం ప్రార్థించే సేవకుడు ఉన్నారు. కన్నీరు కాచే సేవకుడు మండ సందులో నిలబడి 2 చేతులు చాపి, తండ్రి రక్షించండి. బైబిల్ గ్రంథంలో మనం చూసిన వారమైతే కీర్తన గ్రంథం 106వ అధ్యాయము 23వ వచనములో మనందరికీ తెలుసు, ఒకానొక పర్యాయము మోషే సీనాయి కొండ మీద ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు అహరోను దగ్గరికి వచ్చి, మీ అన్న ఏమో, మీ తమ్ముడు ఏమాయనో మాకు తెలియదు కనుక మాకు దేవుడు కావాలన్నప్పుడు మీ చెవులో ఈ ముక్కులో ఇచ్చేయమన్నాడు.
వెంటనే ఇచ్చినప్పుడు బైబిల్ చెప్తుంది వాళ్ళకు దూడం చేసుకొని ఇదే యెహోవా రేపు ఉత్సవం చేద్దాం రండి అన్నాడు. దేవుడు అంటాడు కదా, మోషే ఒక్కసారి నువ్వు తప్పుకో అయ్యా, ఈ జనులందరినీ నాశనం చేస్తానంటే, అయ్యా జీవ గ్రంథములో నా పేరు లేకపోయినా పర్లేదు, ఈ జనులను నువ్వు నశింపు చేయవద్దని దేవునికి అడ్డుపడిపోయాడండి. దైవజనుడి ప్రార్థన మనకి అడ్డుపడిపోతుంది. ఆదికాండం 19వ అధ్యాయం చదివితే సొదొమ పట్టణాన్ని నాశనం చేసే ముందు దేవుడు లోతుని రక్షించాడు. కారణం ఏంటి తెలుసా? దేవుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాము మంచి ప్రార్థనా పరుడు, బలిపీఠాలు కట్టినవాడు. బలిపీఠం అనగా ప్రార్థన బలిపీఠం. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డలారా, నీ ఇంట్లో పాడు అనే మాట వినబడకూడదంటే నువ్వు మంచి ప్రార్థనా పరుడు అయి ఉండాలి. నా గురించి మా అమ్మ చేస్తుందిలే, నా గురించి మా ఆయన చేస్తాడులే, నా గురించి నా భార్య చేస్తుంది అనవాకండి. ఎవరి ప్రార్థన వారికే దీవెన. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి, బహుగా ప్రార్థన చేయండి, భారభరితమైన ప్రార్థన చేయండి. దేవుడు మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడు. చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను. 3వ మాట చదువుకుని ముగించుకుందాం. నిర్గమాకాండము 12వ అధ్యాయము 13వ వచనం. నిర్గమాకాండము 12వ అధ్యాయము 13వ వచనము. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును, చూచి నిమ్మలను నశింప చేయక పాడు చేయక ఏం చేస్తారంటండి? దాటిపోవదును. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, నశింప అంటే పాడు. మనందరికీ తెలుసు, ఇశ్రాయేలీలు దేవుడు 10 అద్భుతమైన కార్యాలు చేశాడు, కానీ ఐగుప్తులకి ఇవి తెగులుగా మారినాయి. దేవుడు చేసిన 10వ పని ఏంటి? జ్యేష్ఠుడు మరణం. దేవుడు అన్నాడు, ఇశ్రాయేలీయులారా మీరు రక్షించబడాలంటే, మీరు పాడు కాకుండా ఉండాలంటే మీరు పని చేయాలి. అబ్బాయి, ఏడాది గొర్రెపిల్లను తెచ్చుకోండి, దాన్ని వధించండి, ఓ పాత్రలో దాని యొక్క రక్తాన్ని ముంచి ఈ సోపు మొక్క ద్వారా గడపల మీద చల్లండి. అప్పుడు సంహారకుడు మిమ్మల్ని పాడు చేయడు, సంహారకుడు మిమ్మల్ని నాశనం చేయడు. అంటే అర్థమేంటో తెలుసా? రక్త ప్రోక్షణం అవసరం, పాప పరిహారం రక్త ప్రోక్షణం అవసరం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో పాడు అనే మాట ఎందుకు వినబడుతుంది అంటే మనం సరిగ్గా లేక. ఏమి లేక అంటే రక్షణ లేక. 3వది ప్రేమ దేవుని బిడ్డలారా, మనం నాశనం అవ్వకూడదన్నా, నశించి నరకానికి వెళ్ళకూడదంటే నమ్మి బాప్తీసం పొందండి, మీరు రక్షించబడుతురు. నీ మీద క్రీస్తు రక్తం ఉందా? క్రీస్తు రక్తములో నువ్వు కడగబడ్డావా? దైవజనుల చేత తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్క నామమున బాప్తీసం పొందావా? కేవలము స్వస్థతల కోసమే వచ్చి స్వస్థత కార్యక్రమం అయిపోయాక ముగించి ఇంటికి వెళ్ళిపోయి ఈ రోజుకి అయిపోయిందిలే, నా అవసరాలు తీర్చబడ్డదిలే అనుకుంటున్నావా? గమనించండి, ఒంటికి స్వస్థత ఎంత అవసరమో ఆత్మకు రక్షణ అంత అవసరమో. 3 యోహాను పత్రిక 2వ వచనంలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయములో వర్ధిల్లు అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నిన్ను నువ్వు పాడు చేసుకునేది ఒకటి పాపం, 2వది నిన్ను నువ్వు పాడు చేసుకునేది ప్రార్థన లేని జీవితం, 3వది నిన్ను నువ్వు పాడు చేసుకునేది బాప్తీసం లేని రక్షణ జీవితం. నీ మీద క్రీస్తు రక్తం ఉండాలి. బాప్తీసం అంటే అర్థమేంటి తెలుసా? బాప్తీసం పొందే ముందు 3 రోజులు ఉపవాసం ఉండి పాప క్షమాపణ. ఇప్పుడు దైవజనులు మా ప్రియులు సుందర్ సింగ్ అయ్య గారు నిలబడి 7 మెట్ల ధ్యానము చేస్తారు. ఈ 7 మెట్ల ధ్యానములో దేవుడు మీకు కనబడతాడు, నీ పాపాలు నీకు చూపిస్తాడు. మన పాపాలను ఒప్పుకొని కన్నీళ్లతో కడిగి, ఒకవేళ నువ్వు ఇంకా రక్షణ పొందకపోతే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈ లోకంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది రక్షణ. అంటే రక్షణ నీ శరీరమునకు నీ ఆత్మకును ఎంతో అవసరము. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను, చిన్న మాట చెప్పి ముగించేస్తాను. 2 minutes. ఈ మధ్యన ఓ సభకి వెళ్ళాను. ఆ సభ పేరు ఏంటంటే దెయ్యాల సభ. ఏ సభ అంట? ఎప్పుడైనా వెళ్ళారు దెయ్యాల సభకి? అర్ధరాత్రి 12ంటికి శ్మశానంలో జరిగింది. కుదిరితే ఎప్పుడైనా వెళ్ళండి ఒకసారి. ఆ దెయ్యాల మీటింగ్లో ముసలాయన ఉన్నాడు. ఎవరైనా? లూసిఫర్. అందులో తల్లి దెయ్యాలు ఉన్నాయి, పిల్ల దెయ్యాలు ఉన్నాయి, చిన్న చిన్న బుడ్డి దెయ్యాలు ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడుకుంటున్నాయంట. ఏమనంటే, ఇదిగో పలానా చోట ఒక దైవజనుడు వచ్చాడు, ఆయన రక్షణ గురించి వాక్యం చెప్తున్నాడు, మరి ఆయన ఏం చేద్దాం? ఈలోపు బుడదయ్యాలు, పిల్ల దెయ్యాలు, కుర్ర దెయ్యాలు ఉంటాయి కదా, అవన్నీ అన్నాయంట. ఆ శాలను ఆపేద్దాం,
పరిచర్యని ఆపేద్దాం, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆపి చేసేద్దాం, తాగినోడిని పంపిద్దాం, లేదా కరెంటు తీసేద్దాం, ఇవన్నీ మాట్లాడుతున్నాయంట. అప్పుడు పెద్ద దయ్యాలు అన్నాయంట, ముసలి దయ్యాలు, రే ఇవి మేము ఎప్పటి నుంచో చేస్తున్నాంరా, దైవజనులు వాక్యం చెప్తా ఉంటే కరెంటు తీసేస్తున్నాం, దైవజనులు వాక్యం చెప్పేస్తూ ఉంటే తాగుబోతుడు పంపిస్తున్నాం, దైవజనుడు వాక్యం చెప్తా ఉంటే అల్లరిని పుట్టిస్తున్నాం. అప్పుడు అక్కడ అన్నారంట, అయితే పని చేద్దాం, ఇవేమీ చేయొద్దు, ఆ దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు మనం కూడా వెళ్ళి కూర్చుందాం. అయ్యగారు ఇప్పుడైనా బాప్తీసం తీసుకోండి, మీ బ్రతుకులు మార్చుకోండి అంటే వెంటనే నిలబడి, అయ్యగారు వచ్చే వారం ఖచ్చితంగా మేము తీసుకుంటామని చెప్దాం. అయ్యగారు సంతోషిస్తారు. మళ్ళీ వారం రాగానే వచ్చేవారం, మళ్ళీ అడగగానే మళ్ళీ వచ్చేవారం అంటూ కాలయాపన చేద్దాము. ఇది సైతాను పని. ఏబుని గురించి దెయ్యం సాక్ష్యం ఇచ్చింది. నువ్వు ఏబుని చూసావా అంటే చూశానులే, ఆయన చుట్టూ నువ్వు కంచేసావు కదా. దేవుడు అన్నాడు కదా, ఏబుని నీకు ఇస్తున్నా, కానీ గుర్తుపెట్టుకో, ఒంటి మీద రోగాన్ని ఇస్తావో, కట్టుకున్న భార్యని బిడ్డల్ని నానా మాట్లాడేటట్టు చేస్తావో, లేకుండా చేస్తావేమో, కానీ అతని ప్రాణమును మట్టి ముట్టుకోవద్దు, ఎందుకంటే అతడు రక్షించబడిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని వాక్యం వింటున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను పాడు చేసేది ఏంటయ్యా ఉంది అంటే, పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం, తద రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. మన కొరకు క్రీస్తు రక్తము, ఆ పాప క్షమాపణ రక్తము మనల్ని కడగకుండా మనం ఎన్ని చేసినా, ఎంత చేసినా, ఎన్ని స్వస్థాలకు వచ్చినా, ఎన్ని చోట్లకు పరుగులు తీసినా మనకి ఏం పొందలేమంటే ఒంటికి శరీరానికి స్వస్థత కలుగుతుందేమో, ఆత్మకు రక్షణ దొరకదు. కాబట్టి దైవజనులు, అభిషక్తులు, దైవజనులు రెవరెండ్ డాక్టర్ అబ్దుల్ రజాక్ బాషాయి గారి ద్వారా రక్షణ పొందండి. శాలలో స్థిరపడండి, సంఘముగా ఏర్పడండి. వారం వారం జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో మీరు కూడా పాలు పొంది, మీరు కూడా కుటుంబ సమేతంగా ఆశీర్వదించబడండి. మన దేశంలో పాడు అనే మాట కాదు, ఆశీర్వాదం అనే మాట విందురు. అటు దీవెన ఆశీర్వాదం కలువరి శిలువ నాదుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె తల వంచండి, ప్రార్థన.